కింద పడ్డా సరే పై చేయి నాదే అనడం బహుశా ఇదే కావచ్చేమో. ఇంటర్మీడియట్తో చదువు మానేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కూడా కనీసం తాను ఒక పట్టభద్రుడిని అనిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయలేదు. ఎందరో మహానుభావులు కూడా ఓపెన్ యూనివర్సిటీల విద్యా విధానంలో డిగ్రీలు చదువుతుంటారు, పీజీలు చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచన చేయలేదు. ఈవెన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్ డిగ్రీలో పిహెచ్డీ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అనిపించలేదో మనకైతే తెలియట్లేదు. కానీ పుస్తకాలు చదవడం తనకు గొప్ప ఆసక్తి, వేల కొద్ది పుస్తకాలు చదివినట్లుగా చెప్పుకుంటూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. అదంతా కూడా ఓకే, మంచిదే. తాను ఇంటర్మీడియట్తో చదువు ఎందుకు ఆపేశానో ఆయన చాలా గొప్ప రీజన్ కూడా చెప్పుకోవడం జరిగింది. తాను కోరుకుంటున్న చదువు క్లాస్ పుస్తకాల్లో లేదు, అందుకే చదువు మానేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే అనేక సభల్లో కూడా చెప్పడం జరిగింది. విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు అతిథిగా హాజరయ్యాడు. పుస్తకాలు చదవడం అంటే తనకున్న ప్రేమ తన ప్రసంగంలో బయటపెట్టాడు. మంచిది, ఎవరైనా పుస్తకాలు అడిగితే కొనిస్తాను, అంతే తప్ప తన దగ్గరున్న పుస్తకాలు మాత్రం ఇవ్వను, ₹1,00,00,000 ఇస్తాను కానీ పుస్తకాలు ఇవ్వను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చాడు. అదంతా కూడా పక్కన పెడితే ఇంటర్మీడియట్తో ఆపేయడానికి చెప్పినటువంటి ఆ రీజన్ చూస్తేనే చాలా తమాషగా ఉంది. ఆ ఒక పాయింట్ వదిలేస్తుంటే చాలా బాగుండేదేమో. అది చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం ఆ ఒపీనియన్ అలానే ఉండిపోయింది. ఆయన చెప్పినటువంటి రీజన్ ఏమంటే, నేను చదువుకోలేక కాదు, మార్కులు తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని, నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు, అందుకే మానేసా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చాడు. తాను కోరుకుంటున్నది క్లాస్ పుస్తకాల్లో లేదని చెప్పేసి 17 ఏళ్ల ప్రాయంలోనే అర్థం చేసుకోవడం, ఆ తర్వాత సినిమా రంగం ఎంట్రీ ఇవ్వడం బహుశా కోరుకున్న దానికోసమేనా అని చెప్పేసి అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత సినిమా రంగప్రవేశం ఇవ్వడం వెనుక బహుశా కోరుకున్న దానికోసమే అని చెప్పేసి జనాలంతా కూడా నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు విద్యారంగాన్ని, విద్యా వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని చెప్పేసి చాలామంది ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసినటువంటి మాటలు కాదు ఇవి. ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నటువంటి గౌరవప్రదమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి ఆయన ఇలా విద్యా వ్యవస్థను అపహాస్యం చేసేలా, విద్యార్థులను అదేవిధంగా యువతరాన్ని చదువుల పట్ల విముఖత పెంచేలా, తప్పుదారి పట్టించేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తిని చూసి చాలామంది పొగుడుకుంటూ ఉంటారు, మా హీరో అనేసి. ఇప్పుడు ఈయన విద్యారంగం మీద మాట్లాడే నెగిటివిటీని వాళ్ళంతా కూడా అడాప్ట్ చేసుకుంటే, అవును కదా, చదువు అవసరం ఉందా, పవన్ కళ్యాణ్ లాగా చేసుకోవచ్చు కదా, మనం కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా సినిమాలు చేసుకోవచ్చు కదా, లేదా ఇంకో పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ ఆలోచన విధానంలో వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఒక హీరోగా ఉన్నప్పుడు 10 మందికి మంచి చేయాలా, మంచిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటారు తప్ప చదువు లేదు, ఇలా విద్యారంగాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈయన గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళంతా కూడా విద్యను అభ్యసించకుండా చెడు మార్గాల్లో వెళ్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాబట్టి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు ఇవి కాదు. ఏదో 10 మందికి చెప్పాలా, చదువుకోండి మంచిగా అది ఇది అని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఇలా మాట్లాడడం వెనుక మరి ఏమో, అది ఇంకా ఆయన ఇష్టం ఇంకా. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పాడు కుల భావన ఉండాలి అనేసి. కుల భావన ఉండాలి, అట్ ది సేమ్ టైం సొసైటీ గురించి కూడా ఆలోచన చేసే వ్యక్తులు కూడా కావాలి. సొసైటీ గురించి ఆలోచన చేయడం అంటే మంచి మార్గంలో ఆలోచన చేసే వ్యక్తులు కావాలి. కుల భావన ఉండాలా, మత భావన ఉండాలా, అన్నీ ఉండాలి. అట్ ది సేమ్ టైం సమాజం కోసం ఎవరైతే ఎక్కువగా కష్టపడుతుంటారో వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ కుల భావనతో మిగతావన్నీ కూడా మర్చిపోయి పులోమని ఒక వ్యక్తికి ఆరాధించడం, ఒక వ్యక్తిని అభిమానించడం అనేది తప్పు అనేసి మన భావన. మరి ఎవరిష్టం వాళ్ళది.